హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవి గీటి. సో ఈ వ్లాగ్లో అయితే ఉగాది మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటిది అనేసి మొత్తం చూపిస్తాం. మేమైతే ముగ్గేసినాం అనమాట మార్నింగ్ లేచి ఉగాది థీమ్ తోటి. సో మా ముగ్గేయడం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏమేం పనులు అవన్నీ చూడండి. ఫ్రెష్ అయిపోయి ఉగాది పచ్చడి చేయాలి. సో అవన్నీ వస్తాయి. ఇప్పటికే టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఫ్రెష్ అయిపోయి రెడీ కావాలి. ఇంకా చాలా పచ్చళ్ళు చేసుకోవాలి, ఉగాది పచ్చడి చేసుకోవాలి, పులిహోర చేసుకోవాలి. సో అవన్నీ ఉన్నాయి. లైట్స్ గెట్ రెడీ. ఇక్కడ మా డాడీ పూజ చేస్తున్నాడు అనమాట, చూపిస్తా పదండి. మేము ముగ్గేసే అంత గ్యాప్లో మా అమ్మ ఇంట్లో పని మొత్తం చేసేసింది. మా డాడీ ఏమో స్నానం చేసి దీపం ముట్టిస్తాను అనమాట దేవునికి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయినా. మా చెల్లి ఉన్న మా డాడీ అయితే టెంపుల్కి వెళ్ళిళ్ళు, అమ్మవారి టెంపుల్. సో వాళ్ళు వచ్చినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది మర్చిపోయినా. అందరికీ హ్యాపీ ఉగాది, విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం అందరికీ అంత మంచి జరగాలని కోరుకుంటూ, సో మాకు కూడా మంచి జరగాలి అనేసి కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మా డాడీ, మా చెల్లి, మా మమ్మీ వాళ్ళందరూ వచ్చినాక పచ్చడి స్టార్ట్ చేసినారంట. అదంతా ప్రిపరేషన్ అనేది చూపిస్తా. ఓకే, లెట్స్ వెయిట్. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడికి పోయినావు ఇంతసేపు? టెంపుల్. ఏం టెంపుల్? రంగనాథ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళాం. బాగుందా? సూపర్ బాగుంది. పూజ చేస్తుళ్ళు, కళ్యాణం అంట. ఏం కళ్యాణం? ఏమో నాకేం తెలుసు, దేవుళ్ళ కళ్యాణం. సరే, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సంవత్సరం నేమ్ ఏంటి చెప్పు చూడు. విశ్వాస నామ సంవత్సరం. గుర్తున్నది. మేమైతే డైలీ మార్నింగ్ చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాం. సో ఇది హెల్త్కి చాలా మంచిది. ఈరోజు ఏంటంటే హనీ లేదు ఇంట్లో. సో హనీ లేకపోవడం వల్ల టేస్ట్ అంతా చేంజ్ అయిపోయింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది కావచ్చు మీకు, అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే. డాడీ కోసిన బనానాలు. సో ఈ టెక్నిక్ నేను చెప్పింది అనమాట, మా చెల్లె చేస్తుంది. ఇది అసలైన బనానాలు కోసే విధానం. మా డాడీ కోసిన యూపీసీ డాడీ కోసిన కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు వేసుకునేటప్పుడు ఒత్తి అయిపో టక దీనికి లాగ్ అన్నట్టు ఫస్ట్ ఇట్లా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే బనానా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఇట్లా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పువ్వు. ఇవన్నీ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్, షడ్రుచులు. ఉగాది పచ్చడి చేసుకోవడానికి అయితే మనకు కావాల్సింది కుండలో అయినా చేసుకోవచ్చు. మేమైతే చిన్న బిందెలో చేసుకుంటున్నాం. ఇట్లా చేసుకునే ముందు మంచిగా అన్ని బొట్లు పెట్టుకోవాలి. ఈ ఉగాది పచ్చడిలో ఏంటిదంటే అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, షడ్రుచులు ఉంటాయి. అంటే కారం, ఉప్పు, వగరు అట్లా అన్నీ ఉంటాయి. మన లైఫ్లో కూడా సాడ్నెస్, హ్యాపీనెస్ అవన్నీ ఉంటాయి. అవన్నిటిని దాటుకొని మన లైఫ్ని లీడ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. అంతే ఉగాది పచ్చడికి ఉన్న అనుబంధం అన్నమాట. సో ఉగాది రోజు మనం ఏం చేస్తే ఇయర్ అంతా అదే చేస్తామనే ఒక నమ్మకం అయితే ఉంటుంది. అది మీరు నమ్ముతారా? నాకు కామెంట్ చేయండి. కంకణం అయితే మ్యాండేటరీ. చింతపండు, ఇది కొత్త చింతపండు. ఈసారి ఉగాది పచ్చడి అయితే మా డాడీ ఉన్న మా చెల్లి కలిసి చేస్తున్నారు. సో ఎట్లుంటుందో చూడాలి టేస్ట్. నెక్స్ట్ బెల్లం తీపి. బెల్లంలో డస్ట్ ఉంటది కాబట్టి జాలి పెట్టుకొని పోసుకుంటున్నాం. పోసినప్పుడు జాలీలో పడితే అన్ని కలుపుతాయి. వీళ్ళు పచ్చడి చేసలేమో కానీ జోక్స్ ఎక్కువ అవుతున్నాయి. మా డాడీ ఉన్న మా చెల్లెగలితే అంతే అనమాట, జోక్స్ మీద జోక్స్ వేసుకుంటూనే ఉంటారు. సో మా మమ్మీ ఏమో ఇక్కడ బూరెల కోసం పప్పు మిక్సీ పడుతుంది అనమాట. నేనేమో చూస్తున్నా వాళ్ళు చేసే జోక్స్ అన్ని వినుకుంటా నేను నవ్వుకుంటా ఉన్నాను అనమాట. సో ఇట్లా జరుగుతుంది మా ఫ్యామిలీలో ఏదైనా ఫన్నీగా. చేదు వేసుకోవాలి. చేదు అంటే వేప పువ్వు. కారం. చేతితో వేసుకోవాలి, కింద పడతాయి. ఓకే. ఒకటి అదేం రుచి?
ఉప్పు రుసే ఉప్పు రుసే చీటికలు వేసుకోవాలి అట్లా. ఆప్షనల్ గా అరటిపండు వేసుకుంటారు. ఇక్కడ మా పచ్చడి చేయడం అయితే అయిపోయింది. పచ్చడి అయిపోయాక ఇట్లా కొబ్బరికాయ కొట్టుదాం అన్నమాట. సో దాని తర్వాత బచ్చప్పాలు చేయడం అయితే స్టార్ట్ పెట్టినాం. మేమైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాం బచ్చప్పాలు చేసుకోనికి. మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఇక్కడ మా మమ్మీ అయితే పప్పు మిక్సీ పడుతుంది. మేమైతే బూరలు చేసుకోనికి శనగపప్పే ప్రిఫర్ చేస్తాం, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ కొంతమంది షుగర్తో చేసుకుంటారు బచ్చప్పాలు, బెల్లంతో చేసుకుంటారు. షుగర్ అంతా హెల్త్కి మంచిది కాదని మేమైతే బెల్లమే ప్రిఫర్ చేస్తాం ఎవ్రీ ఇయర్. సో బెల్లంని అట్లా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అది కరిగేంత వరకు చల్లార్చుకోనికి మేమైతే వాటర్లో పెట్టుకున్నాం. అండ్ ఇక స్టార్ట్ అనమాట బచ్చప్పాలు చేయడం. సో మన మైదా పిండిలో పూర్ణం అనేది పెట్టుకొని మంచిగా ఫిల్ చేస్తే మంచిగా ఒత్తుకోవాలన్నమాట సన్నంగా. సో బచ్చప్పాలు అంటే నాకైతే ఫుల్ ఫేవరెట్. ఉగాది కోసం వెయిట్ చేసేది ఎందుకంటే ఈ బచ్చప్పాలు తిననీకి. సో అంత బాగుంటాయి అన్నమాట. నేతి బొబ్బట్లు అయితే ఇంకా సూపర్ ఉంటాయి. మేమైతే కంపల్సరీ నెయ్యితోటే చేసుకుంటాం అన్నమాట బొబ్బట్లు. నా ఫ్యామిలీలో అందరికి ఇష్టం అన్నమాట నేతి బొబ్బట్లు. అండ్ ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి బొబ్బట్లు అంటే? మాకైతే చాలా ఇష్టం. సో ఇదంతా చేసుడు అయిపోయినాక దేవుడికి పెట్టిన అయిపోయినాక మేము తినడం అనేది స్టార్ట్ చేసినాం అన్నమాట. ఉగాది పచ్చడి అయితే సూపర్ వచ్చింది, నిజంగా సూపర్ ఉంది. ఎవ్రీ ఇయర్ అసలు మనం ఎవ్రీ డే తాగం కదా, ఉగాది రోజే తాగుతాం కాబట్టి సూపర్ అనిపించింది. టేస్ట్ మాత్రం అన్ని పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా అన్ని ఫ్లేవర్స్ అనేది తెలిసిందన్నమాట మాకు ఉగాది పచ్చడిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు అయితే సూపర్, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది తింటా అంటే సూపర్ అనిపించింది. మీరు కూడా ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి. సో అంతే, మేమైతే ఉగాది ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసినాం కూడా. మీరు ఎట్లా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి.